నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. భీమడోలు మండలం పాతూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా భీమడోలు మండలం పాతూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు 7 నెలల్లోనే ఆవిరి చేసేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో బిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లోనే పాల్గొంటూనే మరోవైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు. పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ దంపతులు గ్రామంలో మహిళలకు, పిల్లలకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. గతేడాది సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతితో ఈ పర్యాయం సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వస్తుందో రాదోనని అందరూ అనుకున్నారు. అయితే పండుగ జరుపుకోకపోయినా ఆనవాయితీ ప్రకారం వచ్చారు. చంద్రబాబు, లోకేష్ దంపతులతో పాటు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు ఎంపీ భారతులతో పాటు సన్నిహిత బంధువులు వచ్చారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, వచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు తానే సాధించినట్లు చెప్పుకుంటున్నారని, ఇది సిగ్గుచేటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జగన్ గత 5 ఏళ్లలో గ్రామస్థాయి నుంచి పాలన మొదలుపెట్టి శాశ్వత నిర్మాణాలతో గ్రామాల్లో సంపద సృష్టిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక 7 నెలల్లోనే గ్రామాలను నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అప్పులతో అధోగతి పాలైంది తప్ప ఏ మూలన అభివృద్ది కనిపించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయి అప్పుల పాలవుతున్న అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని కేవలం ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇవి కూడా
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళుతూ ఉన్నాయి. వరల్డ్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు, ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నాను, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి, అవి రాలా, సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది, ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల పాటు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు, రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి. అప్పులు చేసి పప్పుకూడలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో శ్రీలంక లాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే 4Ps అంట, PPP, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్, మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్, పీపుల్ ఏంటో నాకు అర్థం కాల. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేట్ గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం కాకినాడ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడుతున్న 3 నిందితులను కాకినాడ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు చోరీ సత్తు వివరాలను మీడియాకు వివరించారు. అనపర్తికి చెందిన పసగడుగుల సత్యనారాయణ, కిర్లంపూడికి చెందిన రాజారపు కృష్ణ, పిఠాపురం చెందిన మణికంఠ అనే 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14,40,000 విలువ గల 39 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో క్రైమ్ సీఐ కృష్ణ, 3 టౌన్ సీఐ కేవీవీ సత్యనారాయణ, ఎస్ఐలు సాగర్ బాబు, వినయ్ ప్రతాప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ పట్టణము చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పవరం, ఇంద్రపాలెం ఇవి కాకుండా కాకినాడ పట్టణం అంటే కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధి, అట్లాగే సర్పవరం, ఇంద్రపాలెం, తర్వాత పెద్దాపురం, రాజమండ్రి ఇక్కడంతా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని బైక్ థెఫ్ట్ రెగ్యులర్గా జరుగుతూ వచ్చినాయి. సో అవన్నీ కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ, ఎస్ఐ వినయ్, తర్వాత సిసిఎస్ టీమ్ వాళ్ళంతా కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దీని మీద ఒక నిఘా పెట్టి టౌన్లో ఎక్కడెక్కడైతే మనకు వెహికల్ థెఫ్ట్స్ జరిగినాయో, అంటే స్పెషలీ వాళ్ళు టార్గెట్ చేసింది మార్నింగ్ వాకర్స్, అట్లాగే ఈవినింగ్ టైం వాక్ చేసినప్పుడు ఎవరెవరైతే బళ్ళు పార్క్ చేసి వెళ్తున్నారో ఆ బళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సాంబమూర్తి నగర్లో నిన్న మధ్యాహ్నం సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని కన్ఫెషన్లో దాదాపుగా 28 మోటార్ బైక్స్ అతను ఒప్పుకోవడం జరిగింది చేశానని. అవి కాకుండా అదనంగా ఇంకా ఒక 11 బైక్స్, అంటే టోటల్గా 39 బైక్స్
సో అతని అనుచరులు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడేమో కృష్ణ అని, ఇంకొకతనేమో మణికంఠ. వాళ్ళిద్దరికీ కూడా దివిలిలో మోటార్ బైక్ మెకానిక్ షాప్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ సపోర్ట్ తోటి వీళ్ళు ఆ బైక్స్ అఫెన్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ షాప్స్లో కొన్ని, ఇతను కొన్ని అన్ని పర్సనల్గా ఉంచుకొని డిస్పోజ్ చేద్దామని ఉంచుకున్నారు. సో ఈలోగా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఒక ఎంఓ ఏమంటే ఒక ఫాల్స్ కీ తయారు చేసుకుని స్పెషల్లీ హీరో హోండా బైక్స్ మీద సంక్రాంతి పండుగను ఎటువంటి జూతాలకు తావివ్వకుండా సాంప్రదాయబద్ధంగా సామరస్యంగా ఆనందంగా జరుపుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్, బొజ్జా సతీష్, అల్లవరపు నగేష్, నల్ల శ్రీను, నూతాటి ప్రకాష్, రాయుడు, శ్రీనుబాబు, నామా దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మరి సంప్రదాయబద్ధంగా తొక్కుడు బిళ్ళలు, చింతపిక్క ఆటలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ముగ్గులి పోటీలు ఇవన్నీ కూడా పూర్వ సంప్రదాయాలు. రైతులు పంటలు ఆనందంగా పండాయన్న ఒక ఆలోచనతో, అది కూడా కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇచ్చాక రైతులకి బ్రహ్మాండమైన పంటలు పండాయి. ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కోడులకు కూడా కత్తులు లేకుండా డింకీ పందాలు, ఇదో వాళ్ళకి కత్తులు లేకుండా డింకీ పందాలు. ఇప్పుడు నేను పట్టుకున్నది నెమ్మలి జాతకరీత్యా ఇది ఈరోజు 1 గంట వరకు కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. వాళ్ళు పట్టుకున్నది కాకి. అది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ డింకీ పందాలే వేసుకోవాలి, లేదనుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి సందర్భంగా ఆ భగవంతుడి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుమలలో వరుస ప్రమాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. తాజాగా 2వ ఘాట్ రోడ్లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంతో అలిపిరి వరకు వాహనాలు నిలిచిపోయాయి. క్రాస్ బారియర్ పటిష్టంగా ఉండడంతో ప్రమాదం తప్పిందని, లేదంటే బస్సు లోయలో పడి ఉండేదని భక్తులు చెబుతున్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.